ది ముందు ది ఇక్కడ. సార్ ఏంటి తీ ముందు, ఏం మాడకు నా దగ్గర, నువ్వు ఫస్ట్ తీ ఇవన్నీ. ప్రతిరోజు డబ్బులు ఇస్తాను ఉన్నాం కదా సార్. ఆయన ఇప్పుడే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు. సార్ ఎంత ఇచ్చేవాడివి? రోజు 100 రూపాయలు ఇస్తాం సార్. 150 చేసుకుని నాకు ఇచ్చి. అసలు ఎందుకు ఇవ్వాలి మీకు డబ్బులు? ఏడావాడు? మా అబ్బాయే సార్. రేయ్ నీకేం తెలదు, గమ్మునుండ్రా. నువ్వు ఆగునానా? అసలు మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి చెప్పండి? పబ్లిక్ ప్లేస్ లో బండి పెట్టినందుకు, న్యూసెన్స్ చేస్తున్నందుకు. పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్ చేస్తున్నందుక? ఒకసారి అక్కడ హోటల్ చూడండి, ఆ హోటల్ బయట రోడ్డు మొత్తం బండ్లే ఉన్నాయి. అది పబ్లిక్ ప్లేస్ కాదా? అది న్యూసెన్స్ కాదా? ఏ వాళ్ళ కొరువులు మా కొరువులా? ఆహా, అది డైరెక్ట్ గా ఎస్ఐ గారి తాలూకానా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, బండే లేకుండా చేస్తా. రేయ్ నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి వెళ్ళరా. నువ్వు ఆగునా, నేను మాట్లాడుతున్నా. నువ్వు వెళ్ళరా ఇంటికి. ఏమనుకోకండి సార్, మీరన్నట్టు ఇచ్చేస్తాం. మీ ఓన్ కంట్రోల్లో పెట్టుకో, సరేనా? అది తెలియక ఏదో నోరు జారేడు సార్, నేను చెప్తాను సార్. 150 కాదు 200. నువ్వేంటి? ఏం లేదు సార్, మీరు అకౌంట్స్ లో టాపర్ అంట కదా. నీకెవరు చెప్పారు? మీ ఫ్రెండ్ ధానా. వీడప్పుడు మన గురించి మంచిగా చెప్తున్నాడు. టాపర్ అంటే టాపర్ ఏం కాదు కానీ బాగా చేస్తా. లేదు సార్, మన కాలేజీలో కూడా అన్నారు మీరే టాపర్ అని చెప్పారు. ఓహో, కాలేజీలో ఇంకా మన గురించి మాట్లాడుకుంటున్నారా? సరే, ఇప్పుడు నేను నీకేం చేయాలి? అకౌంట్స్ లో చాలా వీక్ సార్, కొంచెం నేర్పిస్తారా? నేనా? నువ్వే నేను ట్యూషన్ చెప్పడం ఏంట్రా? చెప్తే ఇప్పుడు ఏమైంది? వద్దు, చూడటానికి బాగోదు. అసలు ఆ అమ్మాయి మన ఇంటికి రావటం, అది కాలనీ వాళ్ళు చూడటం బాగోదు. రే, నిన్ను ఆ అమ్మాయిని ఎవడరా తప్పు కనుక్కునేది? అసలైన ఆపలేక నా పేరు నువ్వు చెప్పావురా? ఆ అమ్మాయి అకౌంట్స్ చూసిన ఎక్కడా అని అడిగింది. నువ్వు అకౌంట్స్లో టాప్ కదా అని చెప్పేశాను. ఆయన అంతే లేరా, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే ఎప్పుడు తిడుతూనే ఉంటావు. సార్ మరి ఈవినింగ్ రమ్మంటారా? అది ఈవినింగ్ ఏం కాదు, వచ్చేసే చెప్పిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంతకీ 500 మీకు ఇవ్వాలా బండి సార్కి ఇవ్వాలా? 500 ఏంట్రా? ఫీజు 500 వాడికి ఇవ్వాల్సిన అవసరం, నాకు ఇవ్వాల్సిన అవసరం. నువ్వు సాయంత్రం రా, ట్యూషన్ ఫ్రీగా చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నీ అబ్బా 500 చెడగొట్టావు కదరా. మరి ఏమో గురించి నాకు చెప్పలేదు కదా, పార్టీ ఇప్పిస్తానని. పార్టీ డబ్బులు తెప్పిస్తాను. అమ్మాయి నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తెప్పిస్తాను. పార్టీకి ఆడలేదు ఇప్పుడు. వద్దులే, ఇప్పుడు అడిగితే ఇంకా బాగోదు. ఇంటికి వెళ్ళి మీ నాన్న 250 అడిగి వచ్చే. ఏమో అకౌంట్స్ మీరు ఇంత బాగా చెప్తున్నారు, ఎలా సార్? అలా కుదిరిపోయింది అంతే. సార్ వేరే సబ్జెక్ట్స్ లో కూడా డౌట్స్ ఉన్నాయి. ఏం సబ్జెక్ట్స్? కామర్స్, స్టాటిస్టిక్స్, హ్యూమన్ రిసోర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఇవి ఉన్నాయి సార్. బీకామ్ లో అన్ని సబ్జెక్టులు చెప్పావుగా. ఇవే రావు సార్. ఇవి కాదు, నీకు అసలు చదివే రాదు. కానీ ఏం చేద్దాం సార్, నాకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని పెద్ద జాబ్ చేయాలని నా డ్రీమ్. నువ్వు ఆ డ్రీమ్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తావు. ఇంతకీ మీరేం చేస్తున్నారు సార్? ప్రెజెంట్ ఏమీ చేయట్లేదు. ఇంత ఇంటెలిజెంట్, ఏం చేయకుండా ఎలా ఉన్నారు? పోనీ ఏం చేయాలనుకుంటున్నారు? బిజినెస్ చేయడం నా డ్రీమ్. బిజినెస్? నాకు కూడా బిజినెస్ పెడదామని డ్రీమ్ సార్. ఇందాక జాబ్ చేయడం డ్రీమ్ అన్నా. యుఎస్ కెళ్ళి కొన్నాళ్ళు జాబ్ చేసి బాగా డబ్బులు సంపాదించి ఇండియాకు వచ్చి బిజినెస్ పెట్టాలన్న డ్రీమ్ సార్. నీ డ్రీమ్ నువ్వు ఖచ్చితంగా నెరవేర్చుకుంటావు కదా, మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. దీనికి ఎటకారానికి రియాలిటీకి తేడా లేకుండా పోతుంది. అవును, ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ఫుడ్ బిజినెస్. నిన్న మీరు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు కదా, ఎవరికి టేస్ట్ నచ్చుద్దని తెలుసుకొని మీరు కూడా బండి పెడదామని కదా. ఏం మాడుతున్నావు? బండి? నేను అసలు ఏం మాడుతున్నావు నువ్వు? నా రేంజ్ 5 స్టార్ 7 స్టార్ హోటల్. మొన్నటికి మొన్న మా ఫ్రెండ్ 3 స్టార్ హోటల్ తీసుకోమంటే వద్దు పో అన్నా. అంతెందుకు, నేను ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అది బాగోపోయినా సరే 5 స్టార్ రేటింగ్ ఇస్తా. అది నేను స్టార్లకు ఇచ్చే వాల్యూ. అలాంటి నన్ను బండి పెడతా అంటావు? అవును సార్, మన థాట్స్ ఎప్పుడు పెద్దవే ఉండాలి. 5 స్టార్ హోటల్ కొంచెం కష్టం సార్. ఈ తెలివితేటలకే నువ్వు యూఎస్ వెళ్తున్నప్పుడు నేను 5 స్టార్ హోటల్ పెట్టలేనా? కరెక్ట్ సార్. బాబు ఒక దోశ అమ్మా. ఒరే బంటి, నువ్వా? ఒరే, నేను కాలేజీలో ఉన్నప్పుడే అనుకున్నాను రా నువ్వు ఇలాంటి టిఫిన్ బండి ఏదో పెడతావని. కరెక్ట్గా సెట్ అయ్యవురా. అప్పట్లో పెద్ద బిజినెస్ పెడతా అన్నావు. ఇదేనారా నీ బిజినెస్? సార్ ముందు మీకేం కావాలి చెప్పండి. నీ దగ్గర ఫేమస్ ఏంద్రా? అన్ని ఫేమస్ సార్. సరే, ఒక మంచి మసాలా దోశ. మంచిది కావాలా మసాలా దోశ కావాలా? ఒరే, ఇలాంటివి తగ్గించుకోమని అప్పట్లో కాలేజీలు చెప్పా.
అప్పుడు తగ్గించుకుంటే ఇప్పుడు బాగుపడేటోనివి